హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ అహింస. శాంతి, అహింస మరియు సంఘర్షణ పరిష్కారం మన యొక్క జీవితంలో ఒక భాగం అయిపోయింది. అహింస అనే సిద్ధాంతాన్ని గాంధీ యొక్క మూల సిద్ధాంతంగా పరిగణింపబడతారు భారతదేశంలో. గాంధీయిజంలో దీన్ని సిద్ధాంతం మరియు అభ్యాసం అని అంటారు. అహింసా సూత్రాన్ని. అహింస అనేది అత్యున్నత క్రమంలో క్రియాశీల శక్తి. ఇది ఆత్మశక్తి లేదా మనలోని భగవంతుని శక్తి. అసంపూర్ణమైన మనిషి ఆ సారాంశం మొత్తాన్ని గ్రహించలేడు కాబట్టి అతను దాన్ని పూర్తి మంటను భరించలేడు అని, అనంతమైన భాగాన్ని కూడా భరించలేడు అని, ఇలా రకరకాల మాటల్లో దాన్ని పూరించారు. అహింస అనే సిద్ధాంతం అది మనలో చురుగ్గా మారినప్పుడు అద్భుతాలు సృష్టిస్తుంది అని మహాత్మా గాంధీ చెప్పారు. గాంధీయిజం, గాంధీ అభిప్రాయాలు మరియు అభ్యాసాల సమ్మేళనం. అహింస చుట్టూ తిరుగుతుంది. గాంధీకి అహింస తప్ప ఆయుధం లేదు. అతను స్వాతంత్ర పోరాటంలో అహింస నియమాన్ని విజయవంతంగా అమలు చేశాడని చాలామంది చెప్తారు. అహింసలో అతని ప్రయోగాలన్నీ ఆచరణలో అహింస అంటే శరీరంతో ఉమ్మడి శ్రమ అని అతను బోధించాడు. అతని అభిప్రాయం ప్రకారం చంపారణలో అహింసకు అత్యంత పరిపూర్ణమైన ప్రదర్శన ఉందని చెప్పి అప్పట్లో చెప్పారు. అహింసా సంస్కృతికి క్రియామూలమైన సాన్ నుండి ఉద్భవించింది. అంటే చంపడం. హింస అనేది హింస అనే పదానికి చంపడానికి కోరిక అని అర్థం. ఉపసర్గ నిరాకరణ కాబట్టి అహింస అంటే అక్షరాల చంపాలనే కోరిక లేకపోవడం. సాహిత్యపరంగా అనువదింపబడింది ఈ అహింస అనే పదం. అహింస అంటే హాని లేకుండా ఉండడం. తనకు మరియు ఇతరులకు మాత్రమే కాకుండా అన్ని జీవులకు పూర్తిగా హాని చేయనిదిగా ఉండాలి అనేది దీని అర్థం. కానీ దాని చిక్కులు చాలా విస్తృతమైనవి. ఇది హింస చేయకపోవడం ఎక్కువ, ఇది ఒక వైఖరి కంటే ఎక్కువ, ఇది మొత్తం జీవన విధానంలోకి ఎక్కువ. ఇది హింసకు వ్యతిరేకం కాబట్టి హింస అంటే ప్రాణాధారాలను గాయపరచడం. ఇది మనస్సు, శరీరం లేదా వాక్కును కదిలించే ఉద్వేగాల కారణంగా కంపనం చేయడం అనేది నా యొక్క భావం. తత్వార్థికమా సూత్రం అహింసా భావన అందరికీ విస్తరించిందని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతాను. జీవులు, అందువల్ల పర్యావరణ పరిరక్షణ, సహజ ఆవాసాలు మరియు శాఖాహారం దాని సహజ ఉత్పన్నాలు. బౌద్ధ మతం మరియు జైన మతం వాటి అనుచర వర్గం. సంపూర్ణ అహింసను ఇవి ఎప్పుడూ కూడా అభ్యర్థిస్తాయి, విధించవు. హిందూ మతంలో ఇది జీవులకు హాని కలిగించని సూత్రం. హిందువులు ముఖ్యంగా భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో జంతువులకు హాని చేయకూడదనే నమ్మకంతో తరచుగా మాంసం తినకుండా ఉంటారు. గీత యొక్క ఆత్మను చదివే వ్యక్తికి అది అహింస యొక్క రహస్యాన్ని, భౌతిక శరీరం అయినప్పటికీ తనను తాను గ్రహించే రహస్యాన్ని బోధిస్తుంది ఈ అహింసా సూత్రం. జైన మతంలో ఎక్కువ అహింస ఉండదు, అలాగే బౌద్ధ మతంలో కూడా. హిందువులు కూడా అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తారు. గాంధీ తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు భారతీయ మతాలైన జైన మరియు బౌద్ధ మతాలలో పాతుకుపోయాయి. ఈ రెండు మతాలు అహింసను సమర్థిస్తాయి. అంబేద్కర్ బౌద్ధ మతం తీసుకోవడానికి కూడా అహింసా సిద్ధాంతాన్ని తను పాటించడమే కారణమని చాలామంది అంటారు. అయితే గాంధీ యొక్క మూల సూత్రం అహింస అయితే అంబేద్కర్ యొక్క మూల సిద్ధాంతం అహింస దాని యొక్క ఫలితం. అంటే మనిషిని మనిషిగా చూసే యొక్క కులం నశించాలి, ఆ కులమే అహింసా సూత్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది అంబేద్కర్ యొక్క సూత్రం. కాబట్టి హింసలేని సూత్రాలను ఎంతమంది బోధించినా, అది గాంధీ అయినా, అంబేద్కర్ అయినా, కాంచీరామ్ అయినా, ఎవరైనా సరే మనం దాని యొక్క ఫలితాలని అనుభవించాలి. కాబట్టి ఆ అహింసా సూత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ తరం యువతకి నా యొక్క ఆచరణ మార్గంగా నేను చెప్పే ఒక గొప్ప మాటగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఆచరంగా సూత్రం జైన గ్రంథం అహింస యొక్క ప్రాథమిక అవసరాన్ని వివరిస్తుంది. అన్ని జీవులు జీవితాన్ని ఇష్టపడతాయి. వారు ఆనందాన్ని ఇష్టపడతారు మరియు బాధను ద్వేషిస్తారు. విధ్వంసం నుండి దూరంగా ఉంటారు మరియు జీవించడానికి ఇష్టపడతారు. వారు జీవించాలని కోరుకుంటారు. అందరికీ జీవితం ప్రియమైనదని చెప్తారు. మహావీరుడు అహింస, సత్యం మరియు క్రమశిక్షణతో ఆత్మ యొక్క శాశ్వతమైన అన్వేషణపై కొత్త వెలుగును నింపాడు. కాబట్టి పరిమాణము ఎంత చిన్నది మరియు సూక్ష్మమైనది లేదా అంతరిక్షం అంత విశాలమైనది అయినా కూడా మూలకం ఏదీ లేదు. జైనులలో తోటి జీవుల పట్ల కరుణ మరియు దయ చూపడం గొప్ప ధర్మాల్లో ఒకటి. జైన సన్యాసులకు స్పష్టమైన నియమం ఏమిటంటే నడిచేటప్పుడు, నటించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, భిక్షాటన చేసేటప్పుడు లేదా విసర్జన చర్యలను చేసేటప్పుడు జీవులకు అహింస అంటే ఏమీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక సిద్ధాంతం. జైనులకు అహింస అత్యున్నతమైన మతం. జైన సంప్రదాయం ప్రకారం అహింస అనేది శరీరం, మనసు మరియు ఆత్మలో కరుణ యొక్క గొప్ప ప్రతిజ్ఞ. వారి గ్రంథాలు ఇలా చెబుతున్నాయి: ఏదైనా ప్రాణిని లేదా జీవిని గాయపరచవద్దు,
దుర్వినియోగం చేయవద్దు, మాటలతో ఏమీ అనవద్దు, అణిచివేయొద్దు, బానిసలుగా చేయవద్దు, చూడవద్దు, అవమానించవద్దు, హింసించవద్దు అని వారి సిద్ధాంతాలు చెబుతాయి. విశ్వాసం కులం, జాతి లేదా జాతులలో సంబంధం లేకుండా జీవితం ఆత్మతో సమానం, పవిత్రమైనదని గౌతమ బుద్ధుడు నమ్మాడు. అలాగే అంబేద్కర్ కూడా నమ్మాడు. అలాగే కాన్షీరామ్ నమ్మాడు. అలాగే గాంధీ కూడా నమ్మాడు. మనం కూడా నమ్ముదాం. భారతీయులుగా మనం గౌరవిద్దాం. భారతీయులుగా మనం గర్విద్దాం. భారతీయులుగా కొన్ని సిద్ధాంతాలను పాటిద్దాం. అహింస అనే ఒక గొప్ప చిత్రాన్ని, హింసలకి తావు లేకుండా మనం ముందుకెళ్దాం. ఇతర జీవులకు చేసే హాని చాలా కర్మలను ఆకర్షిస్తుంది. కాబట్టి అది తనకు హానిగా పరిగణించలేనప్పుడు మనిషిగా బతుకుతాడు. మనసు, శరీరం లేదా ప్రసంగం యొక్క ఉద్వేగభరితమైన కార్యకలాపం వల్ల భౌతిక లేదా స్పృహశక్తికి ఏదైనా గాయం ఖచ్చితంగా పడుతుంది. దాన్నే హింస అంటారు. ఖచ్చితంగా అనుబంధం మరియు ఇతర కోరికలను కనిపించపోవడం అహింస అనేది నా యొక్క భావం. జ్ఞానార్ణవంలో అత్యంత శక్తివంతమైన ప్రకటన వికసిస్తుంది. హింస మాత్రమే దయనీయ స్థితికి ప్రవేశద్వారం. అది పాప సముద్రం కూడా. అది ఒక భయంకరమైన నరకం మరియు నిశ్చయంగా దట్టమైన అంధకారం నా యొక్క దృష్టిలో. వ్యక్తికి గాయం చేయడం అలవాటు చేసుకుంటే అతనిలో నిస్వార్థత, గొప్పతనం, కోరికలేమి, తపస్సు, ఉదారత లేదా నిష్కపటతత్వం వంటి అన్ని సద్గుణాలు అలాగే ముందుకెళ్లకుండా ఉండిపోతాయి. కాబట్టి సద్గుణాలకి విలువ లేదు. కాబట్టి ద్వేషం మరియు శత్రుత్వాలు, దూకుడు మరియు దౌర్జన్యం మరియు నిష్కపటమైన మరియు హద్దులేని దోపిడీ మరియు వినియోగదారు వాదం యొక్క ఈ కలహాలు ప్రపంచంలో అనేక మతాల యొక్క దృక్పథాన్ని, హింస యొక్క చెడుని పెద్దదిగా గుర్తించింది. జైన మతం అహింసకు పర్యాయపదంగా మారింది మరియు జైన మతం అహింసా మతంగా పరిగణింపబడింది. కాబట్టి మనం కూడా అహింసకు చోటు లేకుండా అనేక సిద్ధాంతాలని, పెద్దలని గౌరవించి అహింస మరియు దాని అనేక కోణాలని పారద్రోడాలని కోరుకుంటూ, బుద్ధుడు బోధించిన 5 సూత్రాలు లేదా 10 సూత్రాలలో అహింస మొదటిదని మళ్ళీ చెప్తూ, జీవుల్ని గౌరవిద్దాం, మనుషుల్ని గౌరవిద్దాం, సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్దాం, జ్ఞానపటనే మన ధ్యేయంగా ముందుకెళ్దాం. కర్మ, ధర్మం, సర్వవ్యాప్తి యొక్క ఈ ప్రపంచ యాత్రలో మనం అన్నిటికీ ముందుండి అహింసా సూత్రాన్ని పాటిద్దాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు పాడ్కాస్ట్.